హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా చాలా స్పెషల్ మాట మాకు. అంటే 7 శనివారాలు వాడపల్లికి వెళ్తున్నాం కదా. సో ఈరోజు అయితే లాస్ట్ సాటర్డే వచ్చేసింది అన్నమాట, 7వ శనివారం. సో ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ డే అన్నమాట. సో కార్తీక మాసం ఫస్ట్ డే మాకు 7వ శనివారం ఎండ్ అవుతుంది. అంటే ఈరోజు ముగిస్తున్నాం అన్నమాట. సో అది చాలా మంచిది అంటే మాకు అనిపించింది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కార్తీక మాసంలో విష్ణుమూర్తికి దీపం వెలిగిస్తే అంటే శివుడికి వెలిగిస్తారు తెలుసు మన కార్తీక మాసంలో, బట్ ఫస్ట్ అయితే విష్ణుమూర్తికి వెలిగించాలంట. సో అది ఈరోజు ఇంకా ఇంట్లో అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ. ఈవినింగ్ ఈరోజు 7వ శనివారం లాస్ట్ ఆయన మార్నింగ్ నుంచి ఆఫీస్ ఉండి ఈవినింగ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, 6 అయితే అయ్యింది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఈ మధ్యన ఛానల్ అన్ని టెంపుల్ వ్లాగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, బట్ ఏం చేస్తాం. బాయ్. చూసారా ఎంత క్రౌడ్, ఎంత రష్ ఉందో. నైట్ టైమే ఇలా ఉందంటే ఇంకా డే టైం మీరు ఎక్స్పెక్ట్ చేయగలదు. చాలా పార్కింగ్కి ప్లేస్ ఉండదు. కొన్ని వేల మంది, ఓన్లీ వాడపల్లే కాదండి, మనకి ఒక 10-15 కిలోమీటర్స్ వరకు ఇంత పార్కింగ్ మనకి బళ్ళ రోడ్ మీద ఆగుతూనే ఉంటుంది. ట్రాఫిక్ కూడాని ఎప్పుడు కూడా మీకు టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపించలేదు కదా. సో ఇప్పుడు కార్తీక మాసం ఫస్ట్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మొబైల్స్ అలౌ చేశారు. సో టెంపుల్ లోపల కూడా ఫుల్ వీడియో మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఎలా ఉన్నది. ఇంకా టెంపుల్ కూడా ఫుల్గా లైటింగ్ అది పెట్టేసి చాలా కళగా ఉంది. అలానే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంటే పిల్లలు భరతనాట్యం, డ్యాన్స్లు అవన్నీ కూడా, డ్రామాస్ అవన్నీ కూడా వేస్తున్నారు. నెక్స్ట్ మాకు ఈ 7వ శనివారం అన్నది కార్తీక మాసం ఫస్ట్ డే, మాది లాస్ట్ డే అవ్వడం, ఇలా కంప్లీట్ కావడం చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడి దయ అన్నట్టు అనిపించింది. ఇంకా కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఫస్ట్ విష్ణుమూర్తికి దీపం వెలిగించాకి శివుడికి వెలిగించాలంట. మనం శివుడిని పూజిస్తాం, శివుడు మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారంట అండి. అందుకే ఇంకా వెంకటేశ్వర స్వామి అవతారం విష్ణుమూర్తే కాబట్టి సో ఎప్పుడు లానే దీపం పెడతాను ఏ శనివారం వచ్చినా. సో ఈరోజు కూడా పెట్టాను. లోపల ఈ జనం చూస్తే వీళ్ళు ఎప్పటికి అవుతారో ఏంటో కూడా దర్శనం అన్నది తెలియదు. మేమైతే 200 రూపీస్ టికెట్కి వెళ్ళాము, క్రౌడ్ ఎక్కువ ఉన్నాం. నెక్స్ట్ ఇంకా దర్శనం అయ్యి కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చాక ఇంకా పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఎంత క్యూట్గా అనిపించిందంటే చాలామంది వెళ్ళే వాళ్ళందరూ ఆగి మరీ చూస్తున్నారు అనమాట. సో వాళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళ డ్యాన్స్ వచ్చిరాని డ్యాన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఎవరైనా మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే, వాడపల్లి వెళ్ళాలి, బ్రేక్ వస్తే ఎలాగా మళ్ళీ స్టార్ట్ చేయాలా అన్న డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోకండి. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశాక ఆ దేవుడే కంప్లీట్ చేయిస్తాడు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సండే మార్నింగ్ అండి. మేము నైట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ సండే మార్నింగే అష్టోత్తరం పూజ కోసం వచ్చాం. చూసారా నైట్కి మార్నింగ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఓన్లీ సాటర్డే మాత్రమే అంత క్రౌడ్ ఉంటుంది, మిగతా అన్ని రోజుల్లో కూడా గుడి ఖాళీగానే ఉంటుంది. సో మరి గుడికి వెళ్తున్నారుగా, మీ కోరిక తీరిందా, మొక్కు తెచ్చుకున్నారు కదా అంటే, నేను అది తీరిన తర్వాత మొక్కు తెచ్చాను. మనం ఏదైనా ఒక పని, ఒక పూజ, వ్రతం అనుకొని స్టార్ట్ చేస్తాము. సో మనం కోరుకుంటాం, ఆ ఫలితం దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు. అది అండి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.